సార్ నమస్కారం, బాగున్నారా? బాగున్నాను సార్. యా హాయ్. సో ఫ్రెండ్స్, నేను చాలా సర్జరీస్ చేశాను నీ అండ్ షోల్డర్. అందులో ఈ పేషెంట్ కొంతమంది మనకు బాగా గుర్తుంటారు. ఆ కొంతమందిలో ఈయనొకళ్ళు అనమాట. ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ కేసెస్ అని చెప్పొచ్చు. సార్ ఫస్ట్ ఏమైందో చెప్పరా? ఫస్ట్ నుంచి నేను బైక్ మీద నుంచి పడి బోన్ అనేది నీలో డిస్లొకేట్ అయిందని. అప్పుడు ఎమర్జెన్సీ కేసులో వేరే హాస్పిటల్ వెళ్తే వాళ్ళు బయట నుంచి ఫిక్సేటర్ పెట్టి డ్రెస్సింగ్ చేసి పంపించారు. తర్వాత తీసిన తర్వాత నా కాలుకి మూవ్మెంట్ అన్నది లేదు, ఫోల్డ్ అయ్యేది లేదు. ఆ తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ చేసినాక మీరు ఆర్థోస్కోపిక్ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది, మూవ్మెంట్ వచ్చింది కాలులో. ఓకే. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏమైందంటే టిబియల్ ట్యూబరాసిటీ అవల్యూషన్కి వేరే హాస్పిటల్లో సార్కి దానికి టిబియల్ ట్యూబరాసిటీకి స్క్రూ ఫిక్సేషను తర్వాత ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ వేయడం జరిగింది. ఓకేనా? సో ఆ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ తీసిన తర్వాత మీకు అప్పుడు నీ మూమెంట్స్ ఎలా ఉండేది? అసలు కాలు మర్చుకునేదే కాదు, అసలు లేవడం కూడా పాసిబిలిటీ లేకుండే. ఓన్లీ అటో ఇటో ఇలా రొటేట్ అవుతున్నాయి కానీ పైకి రావు. ఎంతవరకు మడిచేవాళ్ళు అప్పుడు? నాట్ ఈవెన్ 30 degrees. ఎంత చూపియండి ఒకసారి. అప్పుడు ఎంతవరకు వచ్చేది మీకు? అప్పుడు ఇలా ఉండేది, ఇంతే ఇంతే వచ్చేది. అంతే వచ్చేది. అంతే. ఓకే. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏసీఎల్ టేర్ కూడా ఉంది. సో ఏసీఎల్ టేర్ కూడా చేయమన్నారు. అవును సార్. సో నేను లేదు, ఏసీఎల్ టేర్ చేస్తే అంత రికన్స్ట్రక్షన్ చేస్తే అంత స్టిఫ్నెస్లో మనం చేయలేమని చెప్పి మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా అడేసియోలైసిస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది మూమెంట్ చూపియండి. ఇప్పుడు మ్యాక్సిమం మూమెంట్ వచ్చింది సార్. సో మీరు హ్యాపీయేనా? చాలా హ్యాపీ సార్. సో మీ ఫీలింగ్ చెప్పండి. అసలు కాళ్ళు ఎప్పటికీ నా కంట్రోల్లోకి రాదనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచిగా అయింది సార్ ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఏసీఎల్ టేర్ ఉంది కదా, నడుస్తుంటే కాలు సైడ్కి వెళ్తుందా? కొద్ది సైడ్గా వెళ్తుంది, సౌండ్స్ కూడా రావడం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏసీఎల్ టేర్ ఉంది కాబట్టి దానివల్ల కొంచెం ఇన్స్టెబిలిటీ ఉందా, పక్కకు పోతుందా? సో ఉంది కాబట్టి మనం ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ చేయాలి. బట్ అప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడు నీ మూమెంట్స్ ఆయనకి హార్డ్లీ 30 degrees ఉంది. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పరా? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి కంపేర్ చేసి ఇప్పుడు చాలా బాగుంది. అసలు మూమెంట్ లేని కాల్లో ఒక 100% మూమెంట్ వచ్చింది. చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.